మెగా బాక్స్ ఆఫీస్. నువ్వు నాకు నచ్చావు ఈ సినిమా ఇప్పటికీ మన అందరి ఫేవరెట్ కదా. అబ్బో, ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ వెంకీ కామెడీ, ఆర్తి అగర్వాల్ వెంకీపై చూపించే స్వీట్ కోపం, ఇంకా మన పింకీ పాప అల్లరి. అబ్బో, సునీల్ కామెడీ మర్చిపోతే ఎలా. ఇక ఆర్తి వెంకీ ప్రేమ త్యాగం అమ్మో కళ్ళల్లో నీళ్లు కూడా తెప్పిస్తాయి. మరి ఇలాంటి సినిమా గురించి ఒక స్పెషల్ న్యూస్ మీకోసం. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని మాత్రమే క్లాసిక్ గా నిలిచిపోయాయి. అలాంటి చిత్రాల్లో ముందుగా చెప్పాల్సింది నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా విడుదలై ఇప్పటికీ దాదాపు 25 ఏళ్లు దాటిపోయినా దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టీవీలో వచ్చిన, యూట్యూబ్ లో రీల్స్ కనిపించిన ప్రేక్షకులు మళ్లీ చూస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ఈ సినిమా సన్నివేశాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. వెంకటేష్ టైమింగ్, డైలాగ్ డెలివరీ, కామెడీ ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆశించినంత భారీ స్పందన మాత్రం థియేటర్లలో కనిపించలేదు. సంక్రాంతి పండుగ సందడి మొదలవుతున్న సమయం కావటంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు వెళ్లలేదు. అంత రిపీట్ వాల్యూ ఉన్న బ్లాక్ బస్టర్ కు ఇంత మామూలు రెస్పాన్స్ రావటం కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇటీవలి కాలంలో రీమాస్టర్ చేసి రిలీజ్ చేసిన సినిమాల విషయంలో ఒక ప్రత్యేక ట్రెండ్ కనిపిస్తోంది. కొత్త 4K ప్రింట్ సిద్ధం చేసిన తర్వాత వాటిని వెంటనే ఓటీటీలో లేదా యూట్యూబ్ లో విడుదల చేయటం నిర్మాతలు నివారిస్తున్నారు. మురారి, శివ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఆది, చెన్నకేశవరెడ్డి, మన్మధుడు వంటి క్లాసిక్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినా వాటి కొత్త ప్రింట్లు ఓటీటీల్లో అందుబాటులోకి రాలేదు. పాత ప్రింట్లనే కొనసాగిస్తున్నారు. ఆదిత్య 369 మాత్రం డిజిటల్ లోకి వచ్చింది, కానీ క్వాలిటీ పెద్దగా మెరుగ్గా లేకపోవడంతో ప్రేక్షకులకు అంతగా ఎగ్జైట్మెంట్ కలగలేదు. అయితే నువ్వు నాకు నచ్చావు నిర్మాత రవి కిషోర్ మాత్రం ఈ ట్రెండ్ కు భిన్నంగా వ్యవహరించారు. తాజాగా రీమాస్టర్ చేసిన 4K వెర్షన్ ను నేరుగా యూట్యూబ్ లో ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది నిజంగా ప్రశంసించదగ్గ నిర్ణయం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల అభిమానులు మాత్రమే కాదు, సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా ఈ క్లాసిక్ ను తిరిగి ఆస్వాదించే అవకాశం పొందారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. కొత్త క్వాలిటీతో, క్లియర్ విజువల్స్ తో, మెరుగైన సౌండ్ తో సినిమా అందుబాటులో ఉండటం వల్ల వ్యూస్ భారీగా రావటం ఖాయం. వెంకటేష్ కామెడీ టైమింగ్, ఆయన చలాకీతనం, ఆర్తి అగర్వాల్ అందం ఇవన్నీ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు ఈ సినిమాకు ప్రధాన బలం. సాధారణ మాటల్ని కూడా ఆయన ప్రత్యేకంగా మలిచే విధానం వల్లే ఈ సినిమా సంభాషణలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. సంగీత దర్శకుడు కోటి అందించిన పాటలు కూడా ఈ చిత్రానికి పెద్ద బజ్. ప్రతి పాట ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తోంది. వినగానే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కుటుంబంతో కలిసి కూర్చుని చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రేక్షకులు మళ్లీ చూసేందుకు ఇష్టపడుతున్నారు. మొత్తానికి థియేటర్లలో ఆశించినంత స్పందన రాకపోయినా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఈ క్లాసిక్ కొత్త జీవితం పొందింది. ఒక మంచి సినిమాకు కాలం అడ్డంకి కాదని, మంచి కథలు ఎప్పటికీ నిలిచిపోతాయని మరోసారి ఈ చిత్రం నిరూపించింది. ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ సినిమాను కొత్త క్వాలిటీతో చూసి ఆనందించవచ్చు.